హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ మూమెంట్స్. పల్లీలు ఇంకా నువ్వుల కాంబినేషన్లో చిక్కీలను ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలి అండ్ వాటి హెల్త్ బెనిఫిట్స్ని తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్: ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెనిఫిట్స్ వచ్చేసి నువ్వుల్లో మనకి ఎక్కువగా కాల్షియం, ఫాస్ఫరస్ అండ్ ఐరన్ ఉంటుంది అండ్ గుడ్ ఫ్యాట్ని కలిగి ఉంటుంది. అలాగే పల్లీల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇమ్యూనిటీ బూస్టర్లా హెల్ప్ అవుతుంది. బెల్లంలో ఐరన్ ఇంకా కాల్షియం ఎక్కువగా ఉంటాయి. వీటిని డైలీ మనం తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి ఎంతో బెనిఫిట్స్ ఇస్తుంది అండ్ పిల్లలకి కూడా అలాగే యూజ్ అవుతుంది. ప్రాసెస్ వచ్చేసి ఈ బౌల్ తోటి నేను 2 ఫుల్ కప్స్ ఆఫ్ పల్లీలని తీసుకున్నాను. ఈ ప్రాసెస్ మొత్తం నేను లో టు మీడియం ఫ్లేమ్ ఉంచుకొని బాగా రోస్ట్ చేసుకుంటాను. ఎంతవరకు అంటే ఇవి బాగా పలుకుల్లా వచ్చేంత వరకు. మనం పల్లీలని ఎంత బాగా రోస్ట్ చేసుకుంటామో చిక్కీలు అంత బాగా టేస్టీగా ఉంటాయి. సో వన్స్ ఇలా అయ్యాక వీటిని దించేసుకొని కొంచెంసేపు ఆరనిచ్చుకుందాం. సేమ్ బౌల్లో నేను ఒక హాఫ్ కప్పు సెసమి సీడ్స్ నువ్వులను తీసుకొని అగైన్ లో టు మీడియం ఫ్లేమ్ ఉంచుకొని వీటిని దగ్గరుండి బాగా కలుపుకుంటూ ఇట్లా వేయించుకుందాం. వన్స్ ఇలా అయ్యాక ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి వీటిని కూడా కొంతసేపు ఆరబెట్టుకుందాం. నెక్స్ట్ నేను బెల్లంని ఆల్రెడీ తురిమి ఉంచుకున్నానమాట. సో ఆ బెల్లంని నేను అగైన్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని ఒక ఫుల్ కప్ ఏదైతే పల్లీలు తీసుకున్నా ఆ కప్పుతోటి బెల్లం వేసేసి ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసేసి దీన్ని కరిగించుకుందాం. జనరల్గా మనం పల్లీలు పట్టుని సపరేట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా, బట్ ఈసారి ఇలా ట్రై చేయండి. ఈజీగా పల్లీలు అండ్ పట్టుని సపరేట్ చేస్తుంది. సో మనం ఏదైతే బెల్లంని కరిగించుకుంటూ ఉంటున్నామో దాంట్లో ఏమైనా నలుకలు ఉంటే తీసేయడానికి నేను స్ట్రైనర్ని యూస్ చేసి ఒకసారి తీస్తున్నాను అనమాట. సో ఇలా చేశాక సేమ్ అదే బౌల్లోకి ఆ బెల్లం పాకు ఏదైతే ఉందో అది వేసేసి ముదురు పాకు వచ్చేంత వరకు పట్టుకోండి. ఈ పాకు యాక్చువల్లీ ముదురుగా ఉండడం వల్ల మనకి చిక్కీ చేతికి అంటుకోకుండా క్రంచీగా ఉంటాయన్నమాట. సో పాకు ఎంత ముదురుగా ఉంటే అంత మంచిగా ఉంటుంది. సో నేను ఇలా కొంచెం వాటర్లో పాకు వేసుకొని చెక్ చేస్తున్నాను. ఇది ఇంకా పాకు సరిగ్గా రాలేదు, ఇంకొంచెం సేపు అలాగే బాయిల్ చేసుకుందాము. వన్స్ ఇప్పుడు చూసినట్లయితే ఆల్మోస్ట్ పాకు రెడీ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్ వెయిట్ చేసి మనము ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఫస్ట్ సెసమే సీడ్స్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. నెక్స్ట్ పల్లీలని పలుకుల్లాగా సపరేట్ చేసుకొని ఆ పల్లి పలుకులను కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. మొత్తం మిక్స్ చేశాక ఒక 2 మినిట్స్ అంతే అండి. తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని వీటిని నేను ఒక ప్లేట్లో ఆల్రెడీ కొంచెం నెయ్యి వేసి ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసి ఉంచాను. దీనివల్ల మనకి ఇది ప్లేట్కి అంటుకోకుండా ఈజీగా వస్తుందన్నమాట. సో అంతే అండి, ప్రాసెస్ అయితే చాలా సింపుల్. దీన్ని ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక గ్లాస్ ఆర్ సంథింగ్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ పూసేసి దీన్ని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. సో అంతే అండి, చాలా ఈజీ. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో దీన్ని డైలీ తీసుకోవడం వల్ల మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అండ్ రక్తాన్ని శుభ్రపరుస్తుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్స్కి బాగా యూజ్ అవుతుంది. దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి. ఆల్సో మన బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ స్కిన్ గ్లోకి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీకు కనుక తెలిసి ఉంటే కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్.